హాయ్ హలో ఎవ్రీవన్. చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఇప్పుడు చేపల పులుసు శుభ్రంగా కడిగి పెట్టేశానండి చేపలు. ఇంకా కారం ఉప్పు వేసి మంచిగా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఈలోగా ఆనియన్స్ కావాల్సినవి కట్ చేసుకుందాం. మిర్చి తయారు చేసుకోవడానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కట్ చేసి మిక్సీ పెట్టేసుకుందామండి. చింతపండు, ఆనియన్, టమాటీస్, మిర్చి. సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ కారం వేసుకొని కలిపేసి మూత పెట్టేస్తే సిమ్లోనే దగ్గరికి అయిపోతుంది. ఈలోగా మనం చింతపండు రసం తయారు చేసేసుకుందాం. దగ్గరికి అయిపోయింది కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. తర్వాత గరం మసాలా, గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాం కదండి. ధనియాల పౌడర్ దగ్గరికి కలిపేసుకుందాం. అలాగా అల్లం పేస్ట్ వేస్తాం కదండి. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ 1 స్పూను, 1 స్పూను గరం మసాలా. అల్లపన్నది ఉందా ఎగలే కలకు ఎదలోన లయకు, అది పన్నది ఉందా ఎగతే కలకు కలిగేటి వరకు. దగ్గరికి అయిపోయింది కదండి. బాగానా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంకా బాగా దగ్గరికి అయిపోతుందండి. ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసేద్దాం. దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు చూసి దగ్గరికి అయిపోయింది. చింతపండు రసం యాడ్ చేసుకుందండి. కలిపేసి అన్నీ కారం అది తగినంత వేసుకున్నాం కదా. చింతపండు యాడ్ చేసుకొని కాసేపు సిమ్లో పెడితే దగ్గరికి అయిపోయి కలిపేసి చేపలు యాడ్ చేసుకుందాం. దగ్గరికి అయిపోయింది చూసారు. కొంచెం చింతపండు పులుసు వేసుకొని ముందు చేపలు వేసుకొని కొంచెం లాస్ట్లో కొద్దిగా మళ్ళీ కొంచెం చింతపండు రసం వేసుకుందామండి. సాంగ్స్ పెట్టుకున్నాను కదండి. అవి వింటుంటే ఇక్కడ ఏం చేస్తుందని కూడా తెలియదు. ఏమైనా మిస్టేక్ చెప్పుంటే చెప్పండి. ఆ సాంగ్స్ ఉంటే చాలా ఇష్టం. సాంగ్స్ వింటూ పని చేస్తాను డైలీ. సాంగ్స్ వినడంలో ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు కూడా మిస్టేక్ వస్తుంది. ఏదైనా చెప్పేటప్పుడు కూడా అయిపోయింది చూసారా. దగ్గరికి కొంచెం ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఇంకా కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటానండి. కొంచెం
వేసుకొని మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది దగ్గర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. నేను చెప్పినట్టు తయారు చేసుకొని కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ మసాలాలు ఎక్కువ ఏం అవసరం లేదండి, లైట్గా అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే తెల్ల చింతపండు రసం మెయిన్, టమాటోస్ వాటి వల్ల కొద్దిగా పులుపు వస్తుంది, బాగుంటుంది. అయిపోయింది, మూత పెట్టేసుకుందాం 10 నిమిషాలు. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, అది నాకు సంబంధించింది పెడుతున్నాను, ఒక వీడియో అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఈరోజే చేస్తాను, అప్డేట్ చేస్తాను ఈరోజే. దగ్గరికి అయిపోయింది కదా, చూసారా, అయిపోయింది, చేపల పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, వండుకొని మీరు టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో చేపల పులుసు. బాయ్ బాయ్ ఎవ్రీవన్. లైక్ చేయండి, చూసి కామెంట్ చేయండి కంపల్సరీ. నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.